హల్లెలూయా. ఎంతమంది సంతోషించారండి? ఎంతమంది సంతోషించారు? ఓకే. యోహాను సువార్త మొదటి అధ్యాయం చూడండి, 14వ వచనం. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఈ వచనంలో చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. యేసు ప్రభు వారి పేరేటండి? కృపా సత్య సంపూర్ణుడైన ఆయన భూమి మీదకి కృపను చూపించడానికి వచ్చారు. దేనికండి? ఆయన ఒక పని మీద వచ్చారు. దేనికి వచ్చారు? యేసు ప్రభు వారు భూమి మీదకి ఏ పని మీద వచ్చారండి? ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చారు, మరణించడానికి వచ్చారు భూమి మీదకి. ఆయన మరణిస్తేనే భూమి మీద ప్రతి మనిషికి పాపక్షమాపణ. హల్లెలూయా. ఆయన మరణించాడు కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన మరణించి తిరిగి లేచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం ప్రతిదినం నమ్మాల్సిందేంటి? మనం నీతిమంతులమనే. సరే, ఈరోజు వాక్యంలో ఆయన కృప ఎంత అద్భుతంగా ఉంటుందో వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించాను. ఎవరు వెంబడించారండి? బహుజన సమూహములు ఆయన వెంబడించారు. యేసు ప్రభు వారు మానవుడిగా వచ్చారు. ఏ విధంగా వచ్చారండి? మానవుడిగా, దేవుడిగా రాలేదు. ఆయన మానవుడిగా వచ్చి పరిచర్య చేసుకుంటూ వెళ్ళారు 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరంలో ఆయన్ని బహుజనులు వెంబడించారు. ఎంతమంది అండి? ఒకరు ఇద్దరు కాదు, బహుజనులు. బహుజనులు అంటే లెక్కకు మనం లెక్క పెట్టలేం. ఒక 5,000 3,000 అనుకున్నా సరే కుటుంబాలతో లెక్క పెడితే చాలామంది అవుతారు. అవునా? ఆయన 3,000 మందికి 5,000 మందికి ఏం చేశారండి? ఒకసారి ఒక సందర్భంలో ఆహారాన్ని పంచి ఇచ్చారు. అప్పుడు వారు లెక్క పెడితే చాలా ఎక్కువ మంది అయ్యారు. ఎందుకంటే పురుషులనే లెక్కిస్తారు ఆ రోజుల్లోనే. ఎవరిని లెక్కిస్తారండి? పురుషుల్నే. ఇప్పుడైతే పురుషుల్ని, స్త్రీల్ని, పిల్లలు కూడా లెక్క పెడతారు. అవునా? ఇప్పుడు వివాహాలకి, ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు మొత్తం అందరిని లెక్క పెట్టే కదని చెప్తారు. ఇప్పుడు యేసుప్రభు అని బహుజనులు వెంబడించారు. ఎంతమంది అండి? బహుజనులు. కానీ ఆయన వెంబడించే వారిలో అనేక మంది తిండి కోసం వెంబడించారు, తర్వాత డబ్బు దొరుకుతుందని వెంబడించారు, ఇంకా ఆయన చంపుదామని వెంబడించారు. ఇలా రకరకాల ప్రజలు ఉన్నారు ఆయన వెంబడించేటప్పుడు. కానీ అద్భుతమైన కృప ఏంటంటే ఆయన దగ్గర విడుదల దొరుకుతుంది అని వెంబడించేవారు అనేక మంది ఉన్నారు. అందులో కొంతమంది ఈరోజు చూద్దాం. యేసు ప్రభుని వెంబడించేటప్పుడు ఆయన దగ్గరికి మనకి ఖచ్చితంగా జవాబు దొరుకుతుందని మనం వెళ్తాం. హల్లెలూయా. అలా జవాబు దొరుకుతుందని వచ్చినప్పుడు ఖచ్చితంగా జవాబు దొరుకుతుందండి. ఈరోజు సంఘానికి మనల్ని తీసుకొచ్చింది ఎవరు? ఎవరు తీసుకొచ్చారండి? ఆయనే. మనంతా మనం రాలేదు. ఎప్పుడు ఇది మర్చిపోకూడదండి. ఇది మర్చిపోయామా మన సామర్థ్యాన్ని వాడేస్తాం. నా అంతా నేను సంఘానికి వెళ్తున్నానని. మన సామర్థ్యాన్ని బట్టి సంఘానికి తేబడలేదు మనం. ఆయన మనల్ని తీసుకొస్తున్నాడు. సరే, ఈ వచ్చిన 2వ వచనం చూడండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకి మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారండి? ఒక కుష్ఠరోగి వచ్చాడు. కుష్ఠరోగులు అంటే ఎంతమందికి తెలుసు? ఎవరు చేతులు చూపించట్లేదు. ఇదే మొదటిసారి అండి. కుష్ఠరోగి అంటే అందరికీ తెలుసు. మనం ముట్టడానికి ఇష్టపడడం, ఆ ఛాయలు కూడా వెళ్ళం. అవునా? ఎందుకంటే మనకు అంటుకుంటుందని. ఆ రోజుల్లో ఇంకా భయంకరం. ఈ రోజుల్లోని ఒక శరీరం మీద ఒక మచ్చ వస్తే దానికి టెస్ట్ చేయించుకొని మందులు వాడితే తగ్గిపోద్ది. అవునా? ఆ రోజుల్లోని వైద్యులు కూడా అంతు చిక్కిన వ్యాధి అది. ఈ రోజుల్లోని ముందుగా అన్ని పరిశీలన చేసి డాక్టర్లు మందులు ఇస్తున్నారు ఏ వ్యాధికైనా. ఆ రోజుల్లో ఏంటంటే అది ధర్మశాస్త్ర కాలం. ఏ కాలం? ధర్మశాస్త్ర కాలం. ఈ కుష్ఠరోగిని ఊరు అవతల వేలేస్తారు. ఎక్కడ పెడతారండి? ఊరు అవతల వేలేస్తారు కుష్ఠరోగుల్ని. మనుషులు ఉన్న చోటికి వాళ్ళు రాకూడదు. ఒకవేళ వాళ్ళు వస్తే అపవిత్రులు అయిపోతారు.
అపవిత్ర రావడం కాకుండా ఆ జబ్బు అంటుకుంటే కుటుంబాలకి ఆవరిస్తుందని, అందుకు వారు రానిచ్చేవారు కాదు. ఒకసారి సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 2వ వచనం. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 2వ వచనం. ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతి వారిని, శవం ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వారిని పాలెములో నుండి వెలివేయవాలని ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించము. ఈ వచనంలో ఏముందండి? కుష్ఠరోగిని, ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతి వారిని, శవం ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వారిని పాలెములో నుండి వెలివేయవాలని ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించము. అంటే ఇప్పుడు ఈ సందర్భం ఏంటిది? ధర్మశాస్త్ర కాలం. ఈ ధర్మశాస్త్ర కాలంలో ఇలాంటి స్థితిలో ఉన్న మనిషిని పాలెములో నుంచి వెలేయాలి. ఒక ఆజ్ఞ ఉంది, దానికి ఒక చట్టం నడుస్తుంది అప్పటికి. ఏ చట్టం అండి? కుష్ఠరోగిని ఊరవతలు వెలేయాలని ఒక చట్టం నడుస్తుంది. ఇప్పుడున్న చట్టాలు ఏంటి? ఇప్పుడు ఏ వ్యాధిగ్రస్తునైనా వెలేసే చట్టాలు లేవు, అవునా? మహా అయితే వేరుగా గృహంలో ఉంచి తిండి పెడతారు. కరోనా టైంలో చూశారు కదండి, ఊరవతలు వెలేయలేదు, కానీ ఒక రూమ్ ఇచ్చి ఆ రూమ్లో ఉంచేవారు. కానీ ఆ రోజుల్లో ఊరవతలు వెలేసేవారు వాళ్ళని. మనిషికి ఉన్న బాధ ఏంటంటే శరీరం మీద రోగం రావడం ఒక ఎత్తు, అవునా? మానసికంగా ఆ బాధ ఇంకా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే కుటుంబానికి దూరం అయిపోలే, కుటుంబస్తులు దూరం అయిపోలే, ఎవరు మాట్లాడకూడదు. మానసికమైన వేదన అది, అవునా? ఎవరు మాట్లాడట్లేదండి. అది మానసికమైన వేదన అది. కానీ ఈ కుష్ఠరోగి ఎవరి గురించి విన్నాడు? యేసుప్రభు గురించి విన్నాడండి. యేసుప్రభు గురించి విన్న వ్యక్తి వింటే విశ్వాసం వస్తుంది. వచ్చిన తర్వాత ఆ మనిషి నిలబడలేడు అక్కడ. హల్లెలూయా! నిలబడలేడు, నిజంగా నిలబడలేడు. ఎందుకంటే ఈ వ్యక్తిని చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను. ఎవరు వచ్చారండి? కుష్ఠరోగి వచ్చాడు. ఎక్కడి నుంచి? ఊరు అవతల వెలివేయబడ్డాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి రాబడ్డాడంటే ఎవరు తీసుకొచ్చారు ఆ వ్యక్తిని? యేసుప్రభే తీసుకొచ్చారండి. ఆయన మాట వింటే ఎవరు ఉండలేరు. అంత విశ్వాసం ఎలా వచ్చింది ఆ వ్యక్తికి? ఆయన గురించి తెలుసుకుంటే ఆ మనిషి ఖచ్చితంగా మరలా ఆయన దగ్గరికి వెళ్తాడు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైందండి? ఇప్పుడు సంఘానికి కూడా మన బట్టి రాలేదు, ఆయనే మనల్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా! ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి వాక్యాన్ని వినిపిస్తున్నాడు ఆయన. ఈ కుష్ఠరోగి ఏమన్నాడండి? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడో కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయను. యేసుప్రభు వారు మాట పలికిన వెంటనే ఏం జరిగిందండి? ఆ వ్యక్తి బాగైపోయాడు. హల్లెలూయా! ఎవరు హల్లెలూయా చెప్పట్లేదండి. యేసుప్రభు చేసిన అద్భుతం ఏంటి అది? ఇక్కడ మనం మనుషుల కోసం కాదండి, యేసుప్రభు గురించి విన్న ప్రతి మాటకి మనం స్పందించాలి. ఎప్పుడైతే మనం స్పందిస్తామో మన జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా! ఎందుకంటే సంఘానికి వచ్చింది ఆయన కోసం, మనుషుల కోసం కాదు. సరే చూడు, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకి మొక్కి. కుష్ఠరోగి వచ్చి ఏం చేశాడండి? మొక్కాడు. ఊరవతలు వెలివేయబడిన వ్యక్తికి మొక్కడం గురించి ఎలా తెలుసు? మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవన్న ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమని? మొదట యేసుప్రభు దగ్గరికి రావడమే ఒక ఎత్తు. ఎక్కడో ఉన్న వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చాడంటే ఆయన యేసుప్రభు గురించి విన్నాడు. వచ్చి ఏం చేశాడు? మొక్కాడు యేసుప్రభుని. మొక్కడం అంటే ఇంగ్లీష్లో దేవుణ్ణి ఆరాధించడం. ఇంగ్లీష్లో ఏముంటుందంటే వర్షిప్, అంటే తెలుగులో ఆరాధించడం. మొక్కడం అంటే ఏంటి? దేవుణ్ణి ఆరాధించడం. దేవుణ్ణి ఆరాధించాడు. ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆరాధించాడు? అప్పటికి ఆ వ్యక్తికి ఆ వ్యాధి న్యాయం కాలేదు. ఆ వ్యక్తికి ఏం కాలేదండి? వ్యాధి నయం కాలేదు. మనకి చూడండి, అటువంటి అనారోగ్య స్థితి ఎలాంటిదైనా వచ్చినప్పుడు ఎంతమంది దేవుణ్ణి ఆరాధిస్తాం? మనం దేవుణ్ణి ఆరాధించగలం అంటే ఇది ఖండించుకోవాలని చెప్పట్లేదులేండి. దేవుడు ఈ వ్యక్తిని మన వాక్యంలో చూపిస్తానంటే మనం ఏదో నేర్చుకోవాలి. వాక్యంలో మన పరిస్థితి బాగాలేనప్పుడు మనం చూడాల్సింది యేసుప్రభుని. హల్లెలూయా! ఎవరిని చూడాలండి? యేసుప్రభు. మన పరిస్థితిని కాదు. ఈ వ్యక్తి తన కుష్ఠరోగాన్ని చూడలేదు. ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని మొక్కాడు? యేసుప్రభుని. యేసుప్రభుని ఆ వ్యక్తి మొక్కినప్పుడు ఏం జరిగింది చూడండి. మొక్కి ఏం పలికాడో చూడండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను. మొక్కి ఏం పిలిచాడండి? ప్రభువా అని పిలిచాడు. ఏమని పిలిచాడండి?
ప్రభువా. ఎవరు పిలవగలరు ప్రభు అని? యేసు ప్రభుని ప్రభు అని ఎవరు పిలగలరండి? యేసు ప్రభు అంటే అర్థం అధిపతి అని అర్థం. ఈయనే నా జీవితానికి అధిపతి అని మనం గ్రహించినప్పుడు, మనం నమ్మినప్పుడు ప్రభు అని పిలుస్తామండి. యేసు ప్రభుని ప్రభు అని, లేకపోతే పిలం. ఈ వ్యక్తి తన జీవితానికి తన అధిపతి కాదు, ఆ వ్యక్తి జీవితానికి ఎవరు అధిపతి? ఇప్పుడు యేసు ప్రభు అని నమ్మాడు కాబట్టి వచ్చి ప్రభు అని పిలిచాడు. పిలిచి ఏమన్నాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. కానీ ఒకటి ఇక్కడ ఈ వ్యక్తిలో ఉన్న ఇంకో మాట ఏంటంటే, ఈ వ్యక్తి ఎంత దేవుడి దగ్గరికి వచ్చినప్పటికీ చిన్న అనుమానం ఉంది. ఎందుకు అనుమానం ఉందంటే చెప్తాను. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఏమన్నాడండి? నీకు ఇష్టమైతే. ఇప్పుడు ఈ వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ, ప్రభు అని పిలిచినప్పటికీ యేసుప్రభుని ఏమంటున్నాడు? నీకు ఇష్టమైతే అంటున్నాడు. అంటే అనుమానం ఉందని అర్థం. సంఘానికి వచ్చిన తర్వాత కూడా, దేవుడు మనల్ని తీసుకొచ్చిన తర్వాత కూడా దేవుడు చేస్తాడా లేదని చిన్న అనుమానం ఎంతమందికి ఉంది? ఇంటి స్పందించండి. ఉన్నా పర్వాలేదు, దేవుడు మరలా ధైర్యపరుస్తాడు. ఆయన మన బలహీనతను మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు బలపరుస్తాడండి. నాకు లేదా అనడం అంటే అని అనుకోకూడదు. ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో మనం నమ్మలేము దేవుణ్ణి. నమ్మేస్తున్నాం అనుకోవడం అజ్ఞానం. అది నమ్మకాన్ని పుట్టింపజేయవాడు కూడా ఆయనే. హల్లెలూయా. ఎవరు పుట్టిస్తారండి? ఆయనే పుట్టిస్తాడు. ఇప్పుడు చూడండి, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడో కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని ముట్టుకున్నారు. ముందు ఏం చేశారండి? ఆ వ్యక్తిని ముందు ముట్టుకున్నారు, తర్వాత పలికారు ఆయన. యేసు ప్రభు వారు ఎందుకు ముట్టుకున్నారు? ఆ వ్యక్తిని ఎందుకు ముట్టుకున్నారండి? సరే, ఈ సందర్భం చెప్తే మీకు అర్థమవుతుంది. ఈ వ్యక్తి ఏమన్నాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. అర్థం ఏంటంటే, ఈ వ్యక్తి జీవితంలో ఎవరు తనను ముట్టుకోలేదు, అందరూ అసహించుకున్నారు. అవునా? మరి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అర్థం ఏంటంటే, తను శరీరంలో ఉన్న బలహీనత కంటే మానసికంగా బలహీనత ఉంది. ఏ విధంగా ఉందండి? మానసికంగా బలహీనతలో నలిగిపోయాడు. తన శరీరంలో ఉన్న బలహీనతకి అంత నలిగిపోలేదు, కానీ మనుషులు అన్న మాటకు నలిగిపోయాడు. అందుకే ఎవరిని పడితే ఏమనకూడదండి, ఎవరిని తీర్పు తీర్చకూడదు. మనిషికి అంత హక్కు లేదు. ఎవరికి లేదండి? ఒక మనిషిని తీర్పు తీర్చే హక్కు ఏ మనిషికి లేదు. తీర్పు తీరుస్తున్నారంటే ఆ వ్యక్తికి జ్ఞానం లేదని అర్థం. ఈ వ్యక్తిని చాలామంది తన జీవితంలో తీర్పు తీర్చారు. హల్లెలూయా. తీర్పు తీర్చి తనని అవమానపరిచారు, కుటుంబానికి దూరం చేశారు, ఊరు అవతల వెలేశారంటే అర్థం ఏంటి? తను వేరు చేశారు. వేరు చేసినప్పుడు తన జీవితంలో ఆనందించాల్సిన ఆనందాన్ని కోల్పోయాడు, కుటుంబంతో గడపాల్సిన సమయం పోయింది, తన జీవితంలో అన్నీ కోల్పోయాడు. తన బ్రతకడానికి కూడా ఇంకా ఆస్కారం లేదు, తన బ్రతికే కోల్పోయాడు. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, అద్భుతమైన కాదు, అసలు కుష్ఠరోగం వస్తే ఇంక చనిపోవడమే. ఆ రోజుల్లో కుష్ఠరోగం వస్తే ఏం చేయాలండి? ఆ రోజుల్లోని మందులు అవన్నీ ఏం పనిచేయవు. యేసు ప్రభు తప్ప ఆ వ్యక్తికి వేరే దిక్కు లేదు. ఈ రోజుల్లోని మనుషులు కూడా అలాగే ఉన్నారండి. ఒక పరిస్థితి బాగాలేనప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మానసికంగా అలాగే నలిగిపోతున్నాడు మనిషి. ఈ వ్యక్తి మాత్రం ఆగిపోలేదు. చిన్న అనుమానం ఉన్నప్పటికీ చివరికి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తిని యేసుప్రభు వారు తీసుకొచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు మానసికంగా ఉన్న ఆ స్థితి ఏంటంటే, ఇంక ఇది జరగదు, ఇంకా నా జీవితం ఇంతే, నా పరిస్థితి మారదు, ఇంక నా జీవితం అంతా ఇంతే, ఇలాగే ఉంటుంది అని ఖండించుకుంటాడు మనిషి. ఈ వ్యక్తి కూడా అలాగే అనుకున్నాడు. నీకు ఇష్టమైతే అన్నాడంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాడు, ఎవరు ముట్టుకోరు, వెలివేశారు. ఇంకా తను ఖండించుకుంటున్నాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు ఈ వ్యక్తి? కృపా సత్య సంపూర్ణుడి దగ్గరికి వచ్చారండి. ఎవరి దగ్గరికి వచ్చాడు? కృపా సత్య సంపూర్ణుడి దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభుని ఎదురుగా పెట్టుకొనే నీకు ఇష్టమైతే అని అన్నాడు. అవునా? చిన్న అనుమానం. మనల్ని కూడా ఆయన తీసుకొచ్చి సన్నిధిలో కూర్చోబెట్టిన తర్వాత కూడా మనకు అనుమానం ఉంటుంది. అలాంటి స్థితిని కూడా దేవుడు తీసివేస్తాడండి. హల్లెలూయా.
అందుకే ఆయన నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు. యేసుప్రభు శిష్యులు ఒకసారి ఒక వ్యక్తిని స్వస్థపరచలేకపోతారు, ఒక మూర్ఛ రోగిని. అప్పుడు ఆ తండ్రి వచ్చి ఏమంటాడు, మీ శిష్యులు ఇది చేయలేపారు అన్నప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారి శిష్యులది ఏమంటారు, ఇంతకాలం మీతో ఉన్నాను ఇంకా నమ్మలేదని అంటారు. అవునా? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని బలపరిచాడు ఆయన, ఇంకా కృంగదీసేలేదండి. ఆయన లేవనెత్తివాడు. ఇప్పుడు పాట పాడాం కదండి, పాట ఏంటండి, పాట పాడాం కదా. ఎంత లోతులో ఉన్నా ఆయన ఏం చేస్తారు, పైకి లేవనెత్తివారు ఆయన, ఇంకా కిందకి దించారండి ఆయన. ఈ వ్యక్తి ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాడు కాబట్టి యేసుప్రభుని నీకు ఇష్టమైతే అని ప్రశ్నించాడు యేసుప్రభుని. అప్పుడు యేసుప్రభు వారు ఎలా స్పందించారు అనేది వాక్యంలో చూస్తే మనం చాలా నేర్చుకోవచ్చండి. చూడండి 3వ వచనం. అందుకైనా చేయి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడో కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఆ దీనస్థితిలో ఉన్న వ్యక్తిని ఎవరు లేవనెత్తారు? యేసుప్రభు వారు లేవనెత్తారండి. ఏ విధంగా లేవనెత్తారు? ముట్టారు. మొదట ఏం చేశారు? ముట్టారు యేసుప్రభు వారు. ముట్టడం అంటే అర్థం ఏంటి? తన జీవితంలోని ఏ వ్యక్తి దగ్గరికే రానివాడు, ఆ వ్యక్తిని మానసిక వేదంతో ఉన్నాడు, అలాంటి వ్యక్తిని యేసుప్రభు వారు ముట్టగానే ఏం జరిగింది? మొదటి అద్భుతం తన హృదయంలో జరిగిపోయిందండి. హల్లెలూయా. యేసుప్రభు వారు ముట్టారంటే అర్థం ఏంటి? అక్కడ అద్భుతం జరిగిపోయింది. మొదటి అద్భుతం తన హృదయంలో గాయపరచబడిన గాయం మానిపోయింది. హల్లెలూయా. ఏమైందండి? తన హృదయం గాయపరచబడింది. అనేక మంది మనుషుల చేత దూషించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, వెలివేయబడ్డాడు. అందుకే యేసుప్రభు వారు మొట్టమొదటిగా ఆ వ్యక్తిని ముట్టినప్పుడు ఏం జరిగింది? ఆయన హృదయంలో నెమ్మది వచ్చింది. తర్వాత నీవు శుద్ధుడో కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఏమైందండి? తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయింది. యేసుప్రభు వారు ముట్టిన తర్వాత ఏం చేశారు? పలికారు ఆయన. మనం ఎటువంటి దీనస్థితిలోకి వెళ్ళిపోయినా ఆయన మనల్ని లేవనెత్తివాడండి. ఇప్పుడు ఈ వ్యక్తి యేసుప్రభు మాట విని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కూడా చిన్న అనుమానంతో ఉన్నప్పటికీ ఎవరు లేవనెత్తారు? యేసుప్రభు లేవనెత్తి ఆ రోగాన్ని తీసివేశారు, ఆయన స్వస్థపరిచారు. ఇప్పుడు యేసుప్రభు దగ్గర కూడా మనం ఆయన ద్వారా తీసుకొనబడినప్పుడు, ఆయన ద్వారా సంఘానికి మనం తేబడినప్పుడు మన జీవితంలో ఎటువంటి స్థితి అయినా మార్చగలడండి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన మార్చగలవాడు ఆయన. లేదు ఇంకా నేను నమ్మలేకపోతున్నా, ఆయన దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు ఆయన ముట్టి లేవనెత్తివాడు. ఈ కుష్ఠరోగిని ఎలాగైతే ముట్టి లేవనెత్తాడో మనల్ని కూడా ఆయన లేవనెత్తాడు. కానీ ఇక్కడ ఈ కుష్ఠరోగి ఏం చేశాడు? ఆయన్ని నీకు ఇష్టమైతే అని అడిగాడు. నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచగలవా అన్నప్పుడు యేసుప్రభు ముట్టి స్వస్థపరిచారు. అవునా? మనం ఆయన పాపక్షమాపణ గురించి తెలుసుకున్నప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటామండి వాక్యాన్ని. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఆ సందర్భం కూడా చూద్దాం. పాపక్షమాపణ గురించి మనకు అర్థమైనప్పుడే మనం ఆయన దగ్గరికి పరిగెట్టుకొని వెళ్తామండి. లేదంటే ఏం జరుగుతుంది ఏం జరగదు అని అనుమానంలో ఉంటాం. ఈ వ్యక్తి ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు స్వస్థపరిచి లేవనెత్తాడు. లూకాసు వార్త అండి, లూకాసు వార్త 7వ అధ్యాయం చూడండి. ఓకే. ముప్పై 6వ వచనం. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టి ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను.
ఏం చేసిందండి ఆవిడ? పాపాత్మురాలైన స్త్రీ తల వెంట్రులతో, ఈ సందర్భం మనకు తెలుసండి, తల వెంట్రులతో తుడిచి ఆయన పాదాన్ని ముద్దు పెట్టుకుంది. అక్కడ ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీకు ఇష్టమైతే శుద్ధినిగా చేయగలని ఆయన అడిగాను. కానీ ఈమె మాత్రం ఏం చేసిందంటే ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది. ఈమె ఏం తెలుసుకుంది యేసు ప్రభు గురించి? ఆయన ఎంత క్షమించాడో ఆమెకు అర్థమైందండి. ఆమె ఎంత క్షమించాడో, ఆయన ఎంత క్షమించాడో అర్థమైనప్పుడు ఆయన వద్దకు వెళ్ళిపోయింది. హల్లెలూయా. మళ్ళీ చూడండి, పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంటి భోజనమును కూర్చున్నాడు తెలుసుకొని, ఏం తెలుసుకుందండి? పరిసయ్యుని ఇంట్లో యేసుప్రభు ఉన్నాడని తెలుసుకుందామే. తెలుసుకున్న వెంటనే ఏం చేసిందండి? ఈ యొక్క బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆమె ఎంత చేసింది యేసుప్రభు వారికి? అత్తరుతో ఆయన పాదాలు కడిగింది, తల వెంట్రులతో తుడిచింది. అవునా? మనం కూడా యేసుప్రభు గురించి చాలా చేయాలనుకుంటాం. ఎంతమంది చేయాలనుకుంటున్నారు? చేయాలనుకున్నప్పుడు పాపక్షమాపణ గురించి మనకు అర్థమైనప్పుడు మనం చేయగలమండి. ఒకసారి రోమపత్రిక తీయండి. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఏం జరుగుతుందండి? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇప్పుడు ఈ వాక్యంలో దేవుని ప్రేమించే వారికి అంటే, దేవుని ప్రేమించడం అంటే అర్థం చాలాసార్లు చెప్పానండి. దేవుని ప్రేమించే వారికి అంటే దేవుణ్ణి ప్రేమించలేమండి మనం. దేవుని ప్రేమించడం అంటే ఆయన పాపక్షమాపణ గురించి తెలుసుకోవడమే. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసుకోవడమే మనం దేవుని ప్రేమించినట్టు. ఆయన ఎంత ప్రేమించాడు మనల్ని? మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటికే సమస్తమును సమకూడి జరుగుచున్నామని ఎరుగుదుము. ఏం కలుగుటికండి? మేలు కలుగుటికే సమస్తము సమకూడి జరుగుతుంది. ఇప్పుడు ఎంతమంది జీవితంలో మేలు జరుగుతుంది? ఎంతమంది జీవితంలో మేలు అనుభవిస్తున్నారండి? ఈ మేలు జరుగుతుందంటే అర్థం ఏంటంటే నిరీక్షించడమండి. మనం ఆయన వస్తాడని మన జీవితంలో మేలు చేస్తా నిరీక్షించినప్పుడు మన జీవితంలో మేలు జరుగుతుంది. మరి మేలు ఎంతమంది అనుభవిస్తారు? ఎంతమంది అనుభవించట్లేదండి? ఎంతమంది అనుభవించట్లేదు? మరి మేలు అనుభవించాలంటే మనం ఏం చేయాలి? మరి అసలు మేలు మనం ఎందుకు అనుభవించట్లేదు అనేది మనం ప్రశ్నించుకుంటే మేలు అనుభవిస్తాం. హల్లెలూయా. లూకా సువార్త 7వ అధ్యాయం చూడండి. ముప్పై 39వ వచనం. 7:39. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి ఈయన ప్రవక్త అయిన యెడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగిండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చేవాని ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములు అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించును చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువగా క్షమించినో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచిస్తున్న అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్లను, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రులతో తుడిచెను. ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ స్త్రీ గురించి మాట్లాడుతున్నారండి. ఎవరి గురించి?
ఎందుకు ఆ పరిసయ్యుడు ఆమెను తీర్పు తీరుస్తున్నాడు, ఈమె ఒక పాపాత్మురాలైన స్త్రీ అని. ఆమెను ఆ తీర్పు తీర్చినప్పుడు యేసుప్రభు వారు ఏం మాట్లాడారండి? ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడారు. ఇద్దరు వ్యక్తుల గురించి ఎందుకు మాట్లాడారు అంటే, దేవుడు మనుషుల ద్వారా మాట్లాడతాడండి. హల్లెలూయా. దేవుడు ఎవరి ద్వారా మాట్లాడతారు? మనుషులు చూపించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాక్యలో ప్రతి ఒక్క కుటుంబం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? మనుషుల గురించి. ఆయన మనుషులు వాడుకుంటాడు. ఎవరినండి? మనుషులు వాడుకుంటాడు. ఇప్పుడు ఈ పరిసయ్యుడి దగ్గర కూడా యేసు ప్రభు వారు ఇద్దరు మనుషులు చూపించి మాట్లాడుతున్నారు ఆయన. మళ్ళీ చూడండి 40వ వచనం. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా చెప్పుమని. అప్పుడు యేసు, అప్పు ఇచ్చి ఒకనికి ఇద్దరు మనుష్యులు ఉండిరి, ఇద్దరు రుణస్తులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 50 దేనారములు అచ్చి ఉండిరి. 500 దేనారములు, 50 దేనారములు ఒక వ్యక్తికి అప్పు ఉన్నారండి, ఇద్దరు వ్యక్తులు. అప్పుడు యేసుప్రభు వారు ఏం ప్రశ్నించారు? ఇద్దరు వ్యక్తులను ఆ వ్యక్తి క్షమిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని ఎక్కువ క్షమించినట్టు? ఎవరు అప్పు ఎక్కువ ఉన్నారో ఆ వ్యక్తిని క్షమించడాన్ని పరిసయ్యుడు సమాధానం ఇస్తాడు. యేసుప్రభు వారు ఏమంటారు? నువ్వు కరెక్ట్గా సరిగానే చెప్పావంటారు. ఇక్కడ దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, ఇద్దరు వ్యక్తుల్ని చూపించి మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి? దేవుడు మనుషుల ద్వారా పని చేస్తాడని. పరిసయ్యుడికి కూడా దేవుడు అలాగే చెప్పాడు. పరిసయ్యుడు ఎక్కువ ప్రేమించాడా? స్త్రీ ఎక్కువ ప్రేమించిందండి. స్త్రీ ఎక్కువ ప్రేమించింది. అంటే స్త్రీ ఏం తెలుసుకుంది యేసుప్రభు గురించి? ఆమె ఎక్కువగా పాపం చేసింది, అవునా? పాపం చేసిందని ఎవరు తీర్పు తీరుస్తున్నారు? పరిసయ్యుడే తీర్పు మరి పరిసయ్యుడు ఎవరు? పరిసయ్యుడు కూడా పాపే. పరిసయ్యుడు ఎవరండి? తీర్పు తీర్చిన వ్యక్తి కూడా పాపే. అక్కడ తీర్పు తీర్చగల వ్యక్తి ఎవరు? ఎవరు తీర్పు తీర్చగలవారు? యేసుప్రభు ఒక్కరేనండి. కానీ ఆయన తీర్పు తీర్చలేదు. ఆయన ఏం చేశారు? ఎవరైతే ఎక్కువగా పాపం చేశారో ఆమెను ఆయన క్షమించారు. ఎందుకు? ఆమె యేసుప్రభు గురించి తెలుసుకుంది. ఎందుకు? ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని. అందుకే చివరికి యేసుప్రభు వారు ఏం చెప్తారు చూడండి. 48వ వచనం. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనగా అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజనం పక్తిని కూర్చుని వారు, పాపములు క్షమించున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గలదానమే వెళ్ళివని ఆ స్త్రీతో చెప్పాను. యేసుప్రభు వారు ఎవరితో చెప్పారండి? స్త్రీతో. ఇప్పుడు ఎక్కువ పాపములు చేసింది ఎవరు? స్త్రీయే. కానీ ఆమె ఏం తెలుసుకుంది యేసుప్రభు గురించి? ఆయన ఏం తెలుసుకుంది? నా పాపలను క్షమించాడని తెలుసుకుంది. అందుకే ఆయన యొద్దకు అత్తరుబుడ్డి తీసుకొని వచ్చింది. మనం కూడా ఆయన మన పాపాలని ఎంతగా క్షమించాడని మనం తెలుసుకుంటామో వాక్యంలో ఆయన దగ్గరికి వెళ్తూనే ఉంటామండి. వాక్యాన్ని ముద్దు పెట్టుకుంటాం. హల్లెలూయా. వాక్యాన్ని ఏం చేస్తాం? ఆమె ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది. ఆయన ముద్దు పెట్టుకుందంటే ఎవరిని ముద్దు పెట్టుకున్నట్టు? వాక్యాన్ని ముద్దు పెట్టుకున్నట్టు. హల్లెలూయా. మనము ఎంతగా వాక్యంలో పాప క్షమాపణ గురించి తెలుసుకుంటామో మనం వాక్యాన్ని వింటూనే ఉంటామండి. హల్లెలూయా. కీర్తనలు 103వ కీర్తన చూడండి. 103వ కీర్తన 1వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. ఇప్పుడు దావీదు ఏం మాట్లాడుతున్నాడు తన ప్రాణంతో? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోద్దని. మరి ఇప్పుడు మనం మేలు ఎందుకు అనిపించట్లేదంటే మనం దేవుడు చేసిన మేలుని మర్చిపోతున్నామండి. హల్లెలూయా. దేవుడు చేసిన మేలుని ఎప్పుడైతే మనం మర్చిపోతామో మనం మేలుని అనుభవించట్లేదు. ఇప్పుడు ప్రతి ఆశీర్వాదం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. ఆయన శిలువ బలియాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అందరికీ మేలు కలుగుటికే సమస్తమును సమకూడి జరుగుతుంది.
ఇప్పుడు ప్రతి మేలు ఉందండి. ఇప్పుడు మేలు ఎందుకు అనిపించట్లేదంటే ఆయన సిలువ బలియాగాని ఎప్పుడైతే మనం మర్చిపోతామో మేలు అనిపించట్లేదు. ఎంతమంది నమ్ముతున్నారు మేలు అనిపించట్లేదని? అంతేనండి, మర్చిపోవడం జరుగుతుంది కాబట్టి మేలు అనిపించట్లేదు. సులువు ఇంతే జవాబు. ఈరోజు వాక్యంలో జవాబు ఇదేనండి. అక్కడ కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవని. ఎందుకు అలాగా ఆ వ్యక్తి ఖండించుకుంటున్నాడంటే తనేదో పాపం చేశాడని, తన పాపం చేయడం వల్లే నాకు ఈ రోగం వచ్చిందని తనలో తాను నలిగిపోయాడు. అవునా? అందుకే ఆ వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. యేసు ప్రభు వారు ఏం చేశారు? నాకు ఇష్టమే అని ముట్టారు ఆయన. మనం ఎంతగా ఖండించుకుంటామో ఇంకా దేవుణ్ణి మనం, దేవా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, దేవా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నా పరిస్థితిని మార్చు అనే ప్రార్థనలు వస్తున్నాయి. ఇంకా మనం నీతిమంతులు అని నమ్ముతుంటామో మనం ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తామండి. హల్లెలూయా. అందుకే ఆ వ్యక్తి, కుష్ఠరోగాల వ్యక్తి కృపాసత్య సంపూర్ణ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయన అడిగాడు. ఎవరు తీసుకొచ్చారు ఆ వ్యక్తిని? యేసు ప్రభు తీసుకొచ్చారండి. మనం ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ఆయన లేవనెత్తువాడు. హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీని ఎవరు లేవనెత్తారు? యేసు ప్రభే. ఆయన ఏం చేశాడు అనేది ప్రాముఖ్యమండి భూమి మీద, మనం ఏం చేస్తామనేది కాదు. ఎందుకంటే మనం ఈ భూమి మీద తప్పులు చేస్తూనే ఉంటాం. ఎంతమంది తప్పులు చేస్తున్నారు? ప్రతి సందర్భంలో చేస్తున్నాం. అలాగని మనం ఖండించుకోవాల్సిన అవసరం లేదు. అలాగని తప్పులు చేయమని కాదు. మనం యేసు ప్రభుని ఎంతగా చూస్తామో వాక్యంలో మనం ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం ఖచ్చితంగా. కుష్ఠరోగికి ఏం జరిగింది? తక్షణమే జరిగింది. ఎప్పుడు జరిగిందండి? వెంటనే జరిగింది అద్భుతం. మన జీవితంలో వెంటనే అద్భుతం జరగాలంటే మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చాడని మనం నమ్ముతున్న ప్రతి క్షణం అనుభవిస్తామండి. అదే జవాబు జీవితానికి. అక్కడ ఆ కుష్ఠరోగి ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాడు. ఏ కాలం అండి? ఇదే కాలం, కృపాకాలం. మరి కృపాకాలంలో ఉన్నప్పుడు మనం అద్భుతం అనుభవిస్తామా అనుభవించమా? అనుభవిస్తాం. ఇప్పుడు యేసుప్రభు వారు ఏ రూపంలో ఉన్నారు? వాక్య రూపంలో ఉన్నారు. అక్కడ ఆ వ్యక్తికి యేసుప్రభు మనిషి రూపంలో ఎదురుగా ఉన్నారు. ఆ వ్యక్తి ధర్మశాస్త్రంలో కొన్ని తాను ఖండించుకున్నప్పటికీ యేసుప్రభు ముట్టి స్వస్థపరిచారు. అవునా? మనం ఇప్పుడు కృపాకాలంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మేలును అనుభవిస్తామండి. అందుకే ఆయన పిలువబడిన వారందరికీ సమకూడి మేళ్ళు జరుగుతూనే ఉన్నాయి. మేళ్ళు మనం అనుభవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఎప్పుడు కష్టపడాలని, నలిగిపోవాలని, బాధతో ఉండాలని దేవుడి ఉద్దేశం కాదు. మనం ఆనందంగా ఉండాలని, మేలు అనుభవించాలని దేవుని ఉద్దేశం. ఆయన సిలువ బలియాగం ద్వారా మనం ఏమయ్యామండి? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇది మర్చిపోకూడదు. ఇది మర్చిపోతున్నాం అంటే అర్థం ఏంటి? ఇది మర్చిపోతున్నాం అంటే అర్థం ఏంటండి? మనల్ని మనం చూసుకుంటున్నాం, అందుకే మర్చిపోతున్నాం. చూడాల్సింది ఎవరిని? యేసు. వాక్యంలో ఆయన చూడాలి. సంఘంలో యేసు ప్రభుని చూడాలండి. ఆయన్ని చూస్తే మనం ఏది మర్చిపోలేం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువద్దు అంటున్నాడు. ప్రాణంతో. ప్రాణం అంటే ఆలోచన విధానం అండి. ఆలోచన విధానంలో మనం నీతిమంతులు అని ఎంతగా నమ్ముతుంటామో మనం ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని, ఆయన మేలు అనుభవిస్తూనే ఉంటామండి జీవితంలో. ఆ కుష్ఠరోగికి ఏం జరిగింది? ఇంకా జీవితంలో ఆ రోగం పోదు. అవునా? కుష్ఠరోగం వస్తే పోదండి ఆ రోజుల్లో. ఎందుకంటే ఆ రోజుల్లో మందు లేదు. చివరికి ఆధారం ఎవరు? యేసు ప్రభువే. ఆ రోగాన్ని డీల్ చేసేవారు ఆయనే. ఆయన మాత్రమే డీల్ చేయగలరు. అర్థం ఏంటంటే డీల్ చేయడం అంటే? ఆ రోగాన్ని కలవాడు ఆయనే, ఆ రోగాన్ని. మరి ఈ రోజుల్లో కృపాకాలంలో ఉన్నాము. ఇంకా నా పరిస్థితి మారదు, నాకు అనారోగ్య స్థితి ఉంది, అసలు ఈ జబ్బు తగ్గదు, డాక్టర్ ఆల్రెడీ చెప్పాడు, సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు, ఇంట్లో పెట్టుకున్నాను. అవునా? ఆర్థిక స్థితి మారదు, అసలు నాకు ఉద్యోగం రాదు, ఇంకా పెళ్ళి అవ్వదు, ఎవరికి నచ్చట్లేదు. ఉంటాయండి మనుషులకి. జీవితంలో ఏ పరిస్థితి మారదని అనుకుంటున్నామో మన అజ్ఞానం ఏంటి? అది మనల్ని మనం చూసుకుంటున్నాం. ఆయన గురించి మనం తెలుసుకుంటున్న ప్రతి క్షణం ఆశీర్వాదాన్ని జీవితాన్ని మార్చేవాడండి ఆయన. ప్రతి పరిస్థితిని మార్చగలవాడు ఆయన.
ఆ కుష్ఠరోగ పరిస్థితి మార్చాడు ఆయన, తక్షణమే మారింది. ఎంతమందికి తక్షణమే మారాలనుకుంటున్నారు? నా జీవితం మారిపోవాలి, ఒక రాత్రిలో మారిపోవాలని. ఇది నిజంగా మారుతుందండి. నిజంగా ఒక రాత్రిలో స్టార్ మారిపోద్ది మనిషి జీవితం. యేసు ప్రభు మార్చగలవాడు ఆయన. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? పాత నిబంధనలు ఎక్కడున్నారండి? 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు, అవునా? బానిసత్వంలో 400 సంవత్సరాల తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు, అవునా? బయటకు వచ్చిన తర్వాత వారు ఎలాగొచ్చారు తెలుసా? బయటికి ఐశ్వర్యవంతులుగా వచ్చారండి బయటికి. 400 సంవత్సరాలు నలిగిపోయారు, ఆయన నలిగిపోయారు. ఇజ్రాయేల్ దేవుడి ప్రజలు నలిగిపోయిన తర్వాత దేవుడు మోషేని వాడుకొని ఆ ప్రజల్ని బయటికి తీసుకొచ్చాడు. ఏ విధంగా అంటే ఐశ్వర్యవంతులుగా బయటికి తీసుకొచ్చాడండి. వారిని ఆశీర్వదించాడు ఆయన. ఈరోజు మనకి ఆర్థిక స్థితి బాగాలేదు, డబ్బు లేదు, తినడానికి తిండే లేదు, అనారోగ్య స్థితి ఉంది అని మనల్ని మనం చూసుకోవడం కాదు. వాక్యంలో యేసుప్రభుని చూసినప్పుడు ఆయన ఏం చేశాడు అనేది మనం వాక్యంలో చూస్తే ఆయన ఎంత మనకి దాచి ఉంచాడో, మేలు ఎంత ఆశీర్వాదం ఉందో మనం అనుభవించగలం జీవితంలో. ఎంతమంది నమ్ముతున్నారు? ఎందుకంటే ఆయన భూమి మీదకి వచ్చింది మరణించడానికి అండి. మరణించి తిరిగి లేచాడు ఆయన. ఏం లేచాడు చేశాడండి? మరణించి తిరిగి లేచాడు. ఇప్పుడు కుష్ఠరోగం ఎందుకు వచ్చింది ఆ వ్యక్తికి? ఎందుకు వచ్చిందండి? ఒక అనారోగ్య స్థితి ఎందుకు వస్తుంది? మొదటి ఆదాం చేయడం వల్ల మానవులందరికీ సంక్రమించింది, అవునా? అనారోగ్యం అంటే ఏమనుకుంటున్నారండి? అనారోగ్యం అంటే మరణం. అనారోగ్యం పెరుగుతున్న కొలది మనిషి మరణానికి దగ్గర అయిపోతాడు, అవునా? మరణానికి దగ్గర అయిపోతున్న క్షణం ఆ వ్యక్తి భయంతోనే బతుకుతాడు. ఎందుకంటే ఈ మందులు నేను వేసుకుంటేనే బ్రతుకుతానని. అలాగని మందులు వేసుకోవడం మానికండి, మందులు వేసుకోండి. ఒక స్థితి వచ్చాక తెలిసిపోద్దులేండి, దేవుడు చెప్తాడులేండి. ఇప్పుడు వెంటనే మందులు మానేస్తే ఆ పని చేయకండి. జ్ఞానం వచ్చినప్పుడు దేవుడు చెప్తాడు, అప్పుడు చేయండి మందులు మానేయడం. అంత విశ్వాసం వస్తుంది, దేవుడు ఇస్తాడు. మొదటి ఆదాం వల్ల మానవుడికి మరణం వచ్చింది. యేసుప్రభు ద్వారా ఏమొచ్చింది? మనిషికి జీవం వచ్చిందండి. మరి జీవం వచ్చినప్పుడు మన జీవితంలో ముందుకు తీసుకెళ్లేది ఆయనే. ఆయన గురించి మనం తెలుసుకుంటే చాలు వాక్యంలో. హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీని పరిసేయుడు తీర్పు తీర్చాడు. ఒక పాపి అయిన పరిసేయుడే పాపాత్మురాలైన స్త్రీని తీర్పు తీర్చాడు. యేసుప్రభు ఆమెను లేవనెత్తాడు. హల్లెలూయా. ఒక రోగిని, కుష్ఠరోగిని ఎవరు ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. యేసుప్రభు ముట్టి స్వస్థపరిచాడు. ఆయన హృదయం అదేండి మన ఎళ్ళ. మనం చూడాల్సింది ఎవరిని? యేసుప్రభుని. వాక్యంలో మనుషులు నన్ను అసహించుకుంటున్నారు, మనుషులు నన్ను పట్టించుకోవట్లేదు, మనుషులు నాకు తీర్పు తీరుస్తున్నారు, అవునా? మనుషులు నాకు విలువ ఇవ్వట్లేదు అని మన జీవితకాలం అనుకుంటున్న కొలది కాలాలు సమయాలు అయిపోతే వయసు కూడా పెరిగిపోద్ది. మనం చూడాల్సింది యేసుప్రభునండి. చూస్తున్న ప్రతి క్షణం జీవితం మారుతుంది. కుష్ఠరోగి స్వస్థత అయ్యాడా లేదండి? అయ్యాడా లేదా? తన జీవితంలో అది మారదు అనుకున్నాడు, అవునా? ఊరవతల వెలేసారు. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, జీవితం మారిపోయింది. ఆ వ్యక్తిని తీసుకొచ్చింది కూడా యేసుప్రభే. అపనమ్మిక ఉంది, అయినా ఆయన ధైర్యపరిచి ముట్టి స్వస్థపరిచాడు. మానసికంగా నలిగిపోయాడు. ఇప్పుడు అనేక మంది మానసికంగా నలిగిపోయి ఉన్నారు చాలామంది. ఇంకా జీవితం మారదని, జీవితం మారదు, పరిస్థితి మారదు, ఈ అనారోగ్య స్థితి మారదు, ఆర్థికంగా పరిస్థితి మారదు, ఉద్యోగం రాదు, జీవితకాలమే ఉంటుందని అనుకున్న స్థితిలో ఉన్నప్పుడు యేసుప్రభు గురించి మనం తెలుసుకున్నప్పుడు జీవితం మారుతూనే ఉంటుందండి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు మారుతుందని? ఖచ్చితంగా మారుతుందండి. తక్షణమే మారిపోద్ది. మీరు ఇంటికి వెళ్తుండగా మారుతుంటుంది. హల్లెలూయా. ఎందుకంటే సంఘంలో ఆయన మహిమ ఉంటుంది. సంఘంలో ఎవరుంటారు? ఆయన మహిమ ఉంటుందండి. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు సంఘంలో. మనం నమ్మినప్పుడు మన జీవితంలో అనుభవిస్తాం కూడా ఇస్తాడండి. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందురుగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. కన్నీటిని తుడిచే దైవమా, కిరీటము విడచినావుగా, కృంగి పడిన నేలలో కదలి వచ్చినావయ్యా, నలిగిన నిలువవు, నీ ప్రేమకు చేర్చుకుందువు, అనాథగా ఎన్నడు విడువవు, ఆధారం కన్నీటిని తుడిచే దైవమా, కిరీటము విడచినావుగా, కృంగి పడిన వేళలో కదలి వచ్చినావయ్యా,
నీ ప్రేమతో చేర్చుకుందు అనాథగా ఎన్నడూ ఆధారం నీవే. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తం అంతటిని సిలువలో చిందించాడు. మానవుడు అనుభవించవలసిన శిక్షను ఆయన శరీరంలో అనుభవించాడు. ఈ దినం ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు, ఆయన సమాధానాన్ని మనకిచ్చాడు. ఆయన మనం ఆరోగ్యంగా ఉండాలని ఆయన నలిగిపోయాడు. మనం నిత్యము ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి క్షణం ఆరోగ్యంగా ఉండాలని ఆయన సిలువలో నలిగిపోయాడు. ఆయన శరీరంలో ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడని మనం ఎంతగా నమ్మి ఈ రొట్టెని తీసుకుంటామో ఆయన ఇచ్చిన గొప్ప ఆరోగ్యాన్ని మనం అనుభవిస్తాం. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలిగిన నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తం అంతటిని చిందించాడు. ఆయన రక్తాన్ని చిందించి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన భూమి మీదకి వచ్చింది మరణించడానికే. మనిషిని నీతిమంతుడిగా తీర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అంత కృపను మనందరికీ ఇచ్చాడు ఆయన. ఇదేను మనలందరినీ ఆయన నీతిమంతులుగా తీర్చాడు. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ కృపావాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అవునైనా కుష్ఠరోగి ఇంకా నా జీవితం ఇంతే అని అనుకున్నాడు నాయన. అందరూ అసహించుకున్నారు, ఊరు వెలుపల పెట్టారు. ఆ వ్యక్తితో మీరు మాట్లాడి మీ వద్దకు తీసుకొచ్చి ఆ వ్యక్తిని మీరు స్వస్థపరిచారు నాయన. మీరు ముట్టి స్వస్థపరిచిన విధానం బట్టి వందనాలు నాయన. ఆ వ్యక్తి జీవితంలో గొప్ప ఆనందాన్ని అనుభవించాడు నాయన. దేవ, ఈ సమయంలో నాయన ఎవరైతే మానసికంగా నా జీవితం మారదు, నా పరిస్థితి ఇంతే, నా ఆర్థిక స్థితి ఇంతే, నా అనారోగ్య స్థితి ఇంతే అనే స్థితిలో ఉన్న బిడ్డతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తులతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు నాయన. ఎందుకంటే నాయన పడిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తిని మీరు లేవనెత్తువారు నాయన. అనారోగ్య స్థితిలో ఉన్నవారిని మీరు స్వస్థపరిచేవారు నాయన. ఈ సమయంలో వారిని ముట్టిన విధానం బట్టి వందనాలు, వారిని స్వస్థపరిచిన విధానం బట్టి వందనాలు నాయన. దేవా, మీకు వందనాలయ్యా. దేవా, ఇంకా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను. మీ కృపావాక్య విషయంలో ఇంకా వాక్యాన్ని నేర్పించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని వేడుకుంటున్నాను. అలాగే నేను ఉద్యోగ వ్యాపారం చేస్తున్నారో వారికి మీ జ్ఞానాన్ని, మీ కృపనిచ్చి నడిపించమని వేడుకుంటున్నాను. ఎందుకంటే మీరు మమ్మల్ని నడిపించేవారు నాన్న. ఈ భూమి మీద మీరు మమ్మల్ని నడిపించేవారు నాన్న. అందుకేనైనా పరిశుద్ధాత్మ దేవా, మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు దేవా. ఇంకా నేను ఆ పాప క్షమాపణ గురించి మేము తెలుసుకునే గొప్ప కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను దేవా. పాపాత్ములైన స్త్రీ మీ గురించి తెలుసుకుంది నాన్న. మీ గురించి తెలుసుకొని గొప్ప క్షమాపణ తన జీవితంలో అనుభవించేది నాన్న. తన అందరూ అవమానించారు, నిందించారు నాయన. మీరు ఆమెను ఆదరించారు నాయన. లేవనెత్తిన విధానం బట్టి వందనాలు. అలాగే ఈ సమయంలో దేవ, మమ్మల్ని అందరినీ దేవా, మేము నమ్మలేని స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో అయితే మేము నమ్మలేని స్థితిలో ఉన్నామో ఈ దినం మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి వందనాలు. నమ్మే స్థితిలోకి మీరు నడిపించిన విధానం బట్టి వందనాలు దేవా. ఇంకా నన్ను మీ పాపక్షమాపణ నమ్ముతూ ముందుకెళ్ళే గొప్పలో నడిపించమని దేవా, మీరిచ్చిన ఆరోగ్యాన్ని, మీరిచ్చిన సమాధానాన్ని, మీరిచ్చిన ఐశ్వర్యాన్ని మా జీవితంలో అనుభవిస్తూ ముందుకెళ్ళే గొప్ప రూపంలోకి నడిపించమని దేవ వేడుకుంటున్నాను నాన్న. దేవ, మీరే మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు దేవ. మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ఇంకా మీ వాక్యంలో నన్ను మమ్మల్ని అంచెలంచెలుగా ఎదిగింప చేయమని దేవా, పాప క్షమాపణ గురించి దేవ మేము ఇంకా తెలుసుకొని గొప్ప కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవ, మీరే మమ్మల్ని నడిపించమని దేవ, మమ్మల్ని అందరినీ మీరే వాడుకొని మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.